హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైకోర్టుకు సంబంధించిన జాబ్ వేకెన్సీస్ అయితే పడ్డాయి, మనందరికీ తెలుసు. అయితే ఇందులో డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించిన వేరే పోస్టులు ఉన్నాయి, ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి. అండ్ హైకోర్టుకు సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇవన్నీ ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్స్, అసిస్టెంట్స్, టైపిస్టులు, ఎగ్జామినర్స్, కాపీస్టులు, ఓకే, సిస్టమ్ అసిస్టెంట్స్, సబార్డినేట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది హైకోర్టులో. సో డిస్ట్రిక్ట్ కోర్టులో ఇదిగోండి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రేడ్ 3 స్టెనోగ్రాఫర్స్, గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఎగ్జామినర్స్, కాపీస్టులు, రికార్డ్ అసిస్టెంట్స్, ప్రాసెస్ సర్వర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే దేనికి మీరు అప్లికేషన్ చేస్తున్నారో దానికి రెండుటికి సంబంధించిన సపరేట్ అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో ఉన్నాయి, అంటే అవైలబుల్ ఉన్నాయి, మన లింకులు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ చూసుకోండి, డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన జాబ్స్కి అప్లికేషన్ చేద్దామంటే ఈ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చదువుకొని మీరు చూసుకొని అప్లికేషన్ మాత్రం చేయాలి. ఎందుకంటే ఇవి కింది మీద అప్పుడప్పుడు కావచ్చు, వెబ్సైట్ కూడా కింది మీద కావచ్చు. కాబట్టి అప్లికేషన్ చేసే ముందు మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తున్నారనేది ఇట్లా చూసుకొని, మళ్ళీ అందులో హైకోర్టుకి అప్లై చేస్తున్నారా, డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లికేషన్ చేస్తున్నారా అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన దానికి వేకెన్సీకి సంబంధించిన ఏ జాబ్కి ఆ జాబ్కి నోటిఫికేషన్ సపరేట్గా ఇచ్చారు. అండ్ హైకోర్టుకు సంబంధించిన దానికి నోటిఫికేషన్స్కి సంబంధించిన, అంటే జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ సపరేట్గా ఇచ్చారు. మీరు అప్లికేషన్ చేసే ముందు ఖచ్చితంగా మీ పోస్ట్కి మీరు అప్లికేషన్ చేద్దామనుకునే ఏదైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగానికి మీరు అర్హులా కాదా, ఓకే, దానికి సంబంధించిన క్యాస్ట్ వైజ్గా మీకు వేకెన్సీ ఉందా లేదా, ఆ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటారా, మీరు ఎట్లా చూసుకుంటారా అనేది ఒక్కసారి నేను వీడియో సెక్షన్లో దీనికి సంబంధించిన వీడియో చేశాను, ఒకసారి లింక్ ఇస్తాను చూడండి. ఒకవేళ అది మీకు పాసిబుల్ కాకపోతే ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే మీకు వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ అయితే ఫ్రెండ్స్, అవి చదువుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైకోర్టుకు సంబంధించిన అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నాను, డిస్ట్రిక్ట్ కోర్టుది కాదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, రెండు కూడా ప్రాసెస్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సేమ్ ఉంది, హైకోర్టుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమ్ టు సేమ్ ఉంది. మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏ పోస్ట్కి సంబంధించిన కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ దానికే ఉన్నాయి. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఫోటో సిగ్నేచర్ ఒకటే కామను, అది మీరు అందుకే చెప్తున్నా, ప్రతిదీ కూడా జాబ్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అప్లికేషన్ చేయండి. సో నేను ఇప్పుడు హైకోర్టుకు సంబంధించిన దానిలో ఒక జాబ్ నోటిఫికేషన్ నేను అప్లై చేస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ బటన్ ఇక్కడ ఉంది, ఇది కింది మీద కావచ్చు, చూసుకొని క్లిక్ చేయండి. సో లింక్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో నేను ఒక పోస్ట్కి అప్లికేషన్ చేస్తున్నా, హైకోర్టుకు సంబంధించి, ఓకే. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి లింక్ అయితే ఓపెన్ అయిపోయింది, ఇంకొక లింక్. సో ఇక్కడి నుంచి కూడా మనం అప్లికేషన్కి సంబంధించిన జాబ్ వేకెన్సీ అంటే నోటిఫికేషన్ మనం అన్నీ కూడా చదువుకోవచ్చు, దేనికి మనం అప్లికేషన్ చేస్తున్నాం అనేది. అయితే ఇక్కడ మనం ఓటీఆర్తోనైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది 2 పద్ధతులలో ఉంటుంది. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి, రైట్. సో ఇక్కడ మాన్యువల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఉన్నది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే కనుక మనకు మాన్యువల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. అంటే ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది గవర్నమెంట్ వాళ్ళు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇదిగోండి, ఇక్కడ ఓపెన్ అయింది చూడండి, ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఉంది. అవసరమైతే మీరు ఇక్కడి నుంచి కూడా చదువుకొని ప్రొసీడ్ కావచ్చు, రైట్. ప్రస్తుతానికైతే నేను న్యూ రిజిస్ట్రేషన్ OTPR మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ హియర్ అని కనబడుతుంది. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన నేను ఏదైతే జాబ్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నా దానికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ చేస్తున్నా. మీరు కూడా అంతే. ఇక్కడ చూడండి, పార్ట్ Aలో అప్లికేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్, పార్ట్ Bలో అప్లికేషన్ ఫామ్. అంటే పార్ట్ A రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మనకేంటి, బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నుంచి మనకు అప్లికేషన్ లింక్ కానీ, యూజర్ ఐడి కానీ, పాస్వర్డ్ కానీ, మెయిల్ ఐడి కానీ ఇవన్నీ మనం ఎంట్రీ చేయడం ద్వారా మనకు అవన్నీ పొందుతాము. తర్వాత మన పార్ట్ Bలో ఏంటిది, పార్ట్ Bలో మనం ఏంటంటే ఈ వచ్చినటువంటి ఏదైతే పాస్వర్డ్స్, ఆ మెయిల్ లాగిన్ ఐడి వచ్చిన దాంతో ఎంట్రీ చేసేసి అప్లికేషన్ అన్నీ కూడా మనం ఫిలప్ చేసేసి ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకోవడం పార్ట్ 2 కిందకి వస్తుంది, ఓకే. సో ఇవన్నీ జస్ట్ ఇన్స్ట్రక్షన్స్, మీరు స్టార్టింగ్ నుంచి పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. అందుకే ప్లీజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్, మంకమ్మతోట, కరీంనగర్, ఓకేనా ఫ్రెండ్స్. సో CSC సెంటర్ కూడా ఉంది, జిరాక్స్ సెంటర్ కూడా ఉంది. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా మనం దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నారు, రైట్. ఆ అగ్రి మీద క్లిక్ చేసేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్
వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ డీటెయిల్సే ఫస్ట్ అడుగుతుంది. ఇక్కడ మీ ఏమంటుంది అంటే మీరు వెదర్ ద అప్లికెంట్ ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద తెలంగాణ. అంటే దాని అర్థం మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఏది కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కింద కానీ తెలంగాణ హైకోర్టు కింద ఎవరైనా పని చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా అని అంటుంది. సో ఎస్ అంటే కనుక ఇక్కడ అవుట్ సోర్సింగ్గా కాంట్రాక్ట్ కింద చేస్తున్నారా. సో కరెంట్లీ వర్కింగ్ ఎక్కడ పని చేస్తున్నారు చూస్ చేసుకోవాలి. మనకు అసలే జాబ్ లేదు, జాబ్ గురించి అప్లై అవుతున్నాం, ఇది అంతా ఎందుకు మనకు నో పెట్టుకుందాం, రైట్. సో మనకి అట్లా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేదు కాబట్టి నో పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేమ్ ఉంది, నేమ్ ఇన్ ఎస్ఎస్సి ఈక్వెంట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఓకే, సో ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే పేరు ఎంట్రీ చేయండి, ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేయండి. ఇక్కడ మన ఫాదర్ కానీ మన గార్డియన్ కానీ ఎంట్రీ చేయాలి. మ్యాక్సిమం అందరికీ ఫాదరే వస్తాడు. ఓకే, సో యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం వెళ్ళండి. సో రిలేషన్షిప్ ఇక్కడ ఎంట్రీ చేసిన మా నాన్న నాకేమవుతాడు అంటే ఫాదర్ అవుతాడు కదా, అబ్బాయి పేరు ఎంట్రీ చేసుకుంటే మదర్ అని పెట్టుకోవాలి, గార్డియన్ ఎంట్రీ చేసుకుంటే గార్డియన్. ఎందుకంటే కొందరు పోషిస్తారు కదా, అమ్మ నాన్న లేని వాళ్ళు పోషించే వాళ్ళని గార్డియన్ అంటారు. అఫ్కోర్స్ అమ్మ నాన్న కూడా అవుతారు, కానీ వాళ్ళ ఆప్షన్ అట్లా వస్తారు, రైట్. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మన ఏజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏజ్ వచ్చేసి మనకు తెలుసు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అఫ్కోర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 10 years ఉంది. సో మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ పెళ్ళయిందా కాలేదా రైట్, పెళ్ళయిందా కాలేదా, మ్యారీడా అన్మ్యారీడా చూజ్ చేసుకోండి. తర్వాత కేటగిరీ మన క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏదో చూజ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఆర్ యూ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్, మీరు ఏమైనా గుడ్డి కాలు వంకర అట్లా ఏమైనా ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఒకవేళ ఎస్ పెట్టుకుంటే ఎంత మీకు పర్సంటేజ్ అంటే ఏంటి ప్రాబ్లం ఏంటిది అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో అందులో మళ్ళీ మీకు స్క్రైబ్ రిక్వైర్మెంట్ ఏమైనా చూసుకుంటా అంటే పక్కన హెల్పింగ్ వాళ్ళు కానీ అట్లా ఏమైనా కావాలా అని అడుగుతుంది. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ పెట్టుకుంటే మాత్రమే, నో పెట్టుకుంటే ఇవన్నీ ఏమి అడగదండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. అందుకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, నేను పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ వీలైతే షేర్ చేయండి. ఓకే, సో ఆర్ యూ ఎక్స్ సర్వీస్ పర్సన్ అని అడుగుతాడు. అదేంది పైన అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ అడిగిన మళ్ళీ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నారు. అంటే ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఎస్ అయితే ఇక్కడ వాళ్ళ పీపీఓ నెంబర్ అదంతా ఉంటుంది కదా రిటైర్ అయిన వాళ్ళకు, అవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసుకోండి. ఇదే మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ కొద్ది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఈమెయిల్ ఐడి వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి. ఇదే ఈమెయిల్ ఐడిని మళ్ళీ ఇక్కడ రెండోసారి ఎంట్రీ చేయండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ వస్తే ఎగ్జామ్ సిటీ సెంటర్ డీటెయిల్స్. ఓకే, సో 1 2 3 4 4 సిటీ సెంటర్లో మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా ఎగ్జామ్ సిటీ సెంటర్స్ ఏదైనా మీరు దగ్గర ఉన్నది చూజ్ చేసుకోండి. ఓకేనా. సో చూజ్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వస్తే మన అడ్రస్. సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మన హౌస్ నెంబర్, మన స్టేట్, మన డిస్టిక్, సిటీ, పిన్ కోడ్. ఓకే, సో ఇదే అడ్రస్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, పర్మనెంట్ రెండు సేమ్ అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకున్నాం అనుకో, ఇవే డీటెయిల్స్ యాజ్టీస్గా ఇక్కడ ఫిల్అప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, సో అగ్రి మీద క్లిక్ చేసేసేయాలి. ఇక్కడ జనరేట్ ఓటీపీ అనాలి. జనరేట్ ఓటీపీ అంటే అక్కడ మెయిల్కు అండ్ మొబైల్కి రెండింటి కూడా ఓటీపీ వస్తాయి. ఎంట్రీ చేసేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చినటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి రివ్యూ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఎంట్రీ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. చెప్పడం అంటే ఇక్కడ చాలా సింపులే. ఇక్కడ నేను మ్యారీడ్ కదా, అయితే నేను మ్యారీడ్. ఈ మ్యారీడ్ అయితే ఇక్కడ మనం మ్యారీడ్ అని పెడితే మీ స్పూస్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ స్పూస్ నేము, మీ స్పూస్ ఏం చదువుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ కాబట్టి నాకు భార్య కదా, సో భార్య పేరేంటిది, భార్య ఏం చదువుకున్నది. ఒకవేళ అమ్మాయిలు కనుక మీరు ఇక్కడ పెళ్ళైన వాళ్ళు మ్యారీడ్ అని పెట్టుకుంటే మీ భర్త పేరేంటిది, భర్త ఏం చదువుకున్నారు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ మన క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ కూడా ఇక్కడ మనకు ఎంట్రీ చేయమని అంటుంది. ఓకే, సో ఇందాక నేను జస్ట్ ప్రీవ్యూ చూపెట్టాను కదా, ఇక్కడ ఈ రెండు కూడా అడిషనల్గా యాడ్ అయినాయి. ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను, రైట్. సో జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ క్యాప్షన్ కూడా మళ్ళీ మనం ఎంట్రీ చేయాలి. సో ఫ్రెండ్స్ నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి పూర్తి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వచ్చింది, అది తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయమని చెప్తున్నారు. ఓకే, సో ఎంట్రీ చేద్దాం.
సో ఇంకనైతే రాలేదు నాకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఓకే రైట్, ఓటీపీ వచ్చేసింది. ఓటీపీ ఎంటర్ చేసేసిన. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ హ్యాస్ బీన్ వ్యాలిడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. సో ఓకే చేసేసేయండి. ఇక్కడ మళ్ళీ క్యాప్షా అడుగుతుంది. మళ్ళీ క్యాప్షన్ కూడా ఇక్కడ ఫిలప్ చేసేసి మళ్ళీ ఎంట్రీ చేసేసింది. ఓకే, సో ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నా. వెరిఫై మీద క్లిక్ చేస్తే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ ఏమంటుంది చూడండి. సో వెదర్ ద అప్లికెంట్ ప్రజెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ హైకోర్ట్ ఆఫ్ ద తెలంగాణ అంటుంది. సో నో అని పెట్టుకున్నాం అంటుంది. ఓకే, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా నో అని పెట్టుకున్నాం అంటుంది. ఓకే, అండ్ మీ పేరు కూడా కరెక్టే కొట్టారని అంటుంది. ఓకే, సో ఇవన్నీ మనం ఓకే ఉంటే కనుక చెక్ బాక్స్ చేసేసుకొని ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నా. ఓకే, సో ఓకే ఉన్నాయి, పర్ఫెక్ట్ ఓకే ఉన్నాయి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నా. ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మాడిఫైడ్. క్లిక్ ఆన్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ బి కరెక్టెడ్ సబ్మిట్ ఆర్ క్లోజ్. ఓకే, సో ఒకవేళ మీకు కరెక్ట్ లేకపోతే క్లోజ్ చేయమంటుంది. ఓకే అనుకుంటే కనుక ఓకే బటన్ క్లిక్ చేయమంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏ డాటా మీరు ఎంట్రీ చేస్తారో అది ఫైనల్. సో మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ మెన్షన్ చేయడం అయితే జరిగింది, ఎటువంటి మోడిఫికేషన్ లేదు. సో నాకు ఓకే ఉన్నది కాబట్టి నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. రైట్, మళ్ళీ ఒకసారి అయితే ప్రీవ్యూ అయితే కనబడింది. ఓకే, సో ప్రీవ్యూ అంతా ఒకసారి చెక్ చేసుకోండి అవసరమైతే ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్కి పైన చూడండి, మీకు ఇక్కడ గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇంకొకటి మళ్ళీ మనల్ని తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ పార్ట్ బిలో ఇవన్నీ మనం ఆల్రెడీ చదువుకున్నాము. క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చినాయి. రైట్, ఏది మన ఓటీఆర్ నెంబర్ కానీ పేరు కానీ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చినాయి. ఒకసారి చూసుకోమంటుంది. చూసుకొని ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని కనబడుతుంది. రైట్, సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నా. డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో పైన నుంచి మళ్ళీ ఒకసారి వద్దాం. పైనుంచి రావాలి. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతుంది మీది. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు గ్రాడ్యుయేషన్ కానీ అండ్ 10th to ఇంటర్ 7th క్లాస్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను గ్రాడ్యుయేషన్ కాబట్టి గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించిన బోర్డ్ నేమ్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్ నేమ్ అంటే స్కూల్ పేరు కానీ ఇవ్వమంటుంది. ఏ సంవత్సరంలో మీరు క్వాలిఫై అయ్యారు సంవత్సరం చూస్ చేసుకోమంటుంది. ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే స్టార్ మార్క్ ఉండే ఎంట్రీ చేస్తే సరిపోతుందండి. ఓకే, సో ఇక్కడ ఆ రిజిస్టర్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ. తర్వాత నేను డిగ్రీ చదువుకున్నాను కాబట్టి నాకు 3 ఎనేబుల్ అయినాయండి. ఓకే, 10th ఇంటర్ డిగ్రీ ఎనేబుల్ అయినాయి. సో పీజీ చదువుకుంటే 10th ఇంటర్ డిగ్రీ పీజీ అక్కడ ఆప్షన్ 2 ఉన్నాయి ఆఫ్ కోర్స్. ఓకే, సో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్న క్వాలిఫికేషన్ బట్టి మీకు ఇక్కడ ఎనేబుల్ అవుతాయండి. సో సేమ్ టు సేమ్ ఇంటర్మీడియట్ కూడా ఇన్స్టిట్యూషన్ ఏంది లేకపోతే ఆ బోర్డు ఏంది, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఆ హాల్ టికెట్ నెంబర్ ఏంది. తర్వాత డిగ్రీ కూడా, సో డిగ్రీ ఇన్స్టిట్యూషన్ ఏంది లేకపోతే యూనివర్సిటీ ఏంది, ఏ సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు, డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్. సో ఐ అండర్స్టూడ్ అని మీరు దీని మీద క్లిక్ చేసేసి మళ్ళీ సేమ్ ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ ప్రీవ్యూ మీద చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతిదానికి ప్రీవ్యూ ఆప్షన్ ఉంటే ప్రీవ్యూ ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మళ్ళీ నేను ఫిల్అప్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్తాను. కీప్ వాచింగ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తానికైతే నేను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను డిగ్రీ పెట్టుకున్నాను. ఇక్కడ డిగ్రీ పెట్టుకుంటే నాకు 10th ఇంటర్ డిగ్రీ 3 క్వాలిఫికేషన్ అడిగి ఆ 3 క్వాలిఫికేషన్ ఇన్స్టిట్యూషన్ నేమ్స్ లేదా యూనివర్సిటీ లేకపోతే బోర్డు అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్స్ ఏంటి అని మొత్తం ఎంట్రీ చేశాను. క్యాప్షన్ మళ్ళీ ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నా. ప్రతిదీ కూడా మీకు నార్మల్గా ఫస్ట్ చెప్పేసి తర్వాత నా డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిషన్కి అయితే వస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ ప్రివ్యూ కూడా ఆప్షన్ ఉంది. మన ప్రివ్యూ ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఓకే ఉంటేనే సబ్మిషన్ కొట్టాలి. టాప్ టు బాటమ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి నీట్గా వస్తుంది ప్రివ్యూ. ఇక్కడ చిన్నగా ఓకే ఉంది కదా, ఓకే ఉంటే కనుక ఓకే మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. రైట్, సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వరకు అయితే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేసిక్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. రైట్, అయితే ఏ పోస్ట్కి ఎక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలనేది చాలామంది ఇంకా మీకు డౌట్లో ఉంది కదా, అదే పాయింట్కి ఇప్పుడు వస్తామండి. సో ఇక్కడ అప్లికేషన్ అని కనబడుతుంది కదా, ఇది కూడా చూడండి ఇక్కడ అప్లికేషన్. ఓకే, పైన ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మనం ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని మళ్ళీ కనబడుతుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చేసరికి మనకు ఏ పొజిషన్కి మనం సెలెక్షన్ అవుతాం అంటే ఏ పోస్ట్కి మనం అప్లికేషన్ చేయాలి అనేది ఇక్కడ మనం నిర్ణయిస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి పోస్ట్ సెలెక్షన్. ఓకే, ఇక్కడ సెలెక్షన్ పోస్ట్ అని కనబడుతుంది కదా. సో ఇవన్నిటికీ కూడా నేను డిగ్రీతోనే అర్హుణ్ణి.
సో ఓకేనా. సో అక్కడ మీరు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టుకుంటారో దాన్ని బట్టే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అంటే ఏ జాబ్కి మీరు అప్లికేషన్ చేయాలనేది ఇక్కడ కనబడతాయి. సో అందరిలో ఇదే డౌట్. ఓకే, సో చాలా మట్టుకైతే మీరు అంటే చాలామందికి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి, ఒకసారి చూసుకున్న తర్వాత అప్లికేషన్ చేయండి. ఓకే, సో నేనైతే దేనికి అప్లికేషన్ చేద్దామని నేను అనుకుంటున్నానంటే ఒక పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఒక పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ చేసేది హైకోర్టులో. సో డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, మళ్ళీ ఓకే మీద క్లిక్ చేశాను. మళ్ళీ కూడా మొత్తం ప్రీవ్యూ కనబడుతుందండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ చేస్తున్నాను చూడండి. ఓకే, సో డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమని ఉంటుంది. అండ్ అదర్ అకాడమిక్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ ఏమన్నా మీకు ఉందా అని అడిగితే అంటే అఫ్కోర్స్ మీకు ఉంటే పెట్టుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ పీజీడీసీ కానీ లేకపోతే టైపింగ్ కానీ ఏమైనా ఉంటుంది కదండి. సో దానికి సంబంధించిన స్కిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఏమైనా ఉంటే కూడా రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకుంటే బెస్ట్, చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తాను చూడండి. ఓకేనండి, రైట్. ఇక్కడ నేను నాకు సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషన్ నాకు ఉంది, పీజీడీసీ ఉంది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. సో నేనైతే ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా నేర్పిస్తుంటాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. ఓకే, మీకే అర్థమైపోతాయి. ఓకే, ఖచ్చితంగా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్లో అడగండి. రైట్, సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అయినా వచ్చేసింది. సో ఫైనల్గా ఈ పేజ్కి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, నేను పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చాలా చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ సబ్మిషన్కి వచ్చేసరికి అంటే పేమెంట్కి ముందు సెక్షన్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇది మనకు 80 KB లోపు ఉండాలి. ఓకే, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, అటాచ్మెంట్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, 80 KB లోపు ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా చూసుకోండి. ఓకే, సో మిగతా అన్నీ కూడా ఎస్ఎస్సి అంటే నేను ఇక్కడ క్వాలిఫికేషన్స్ పెట్టుకున్న దాని ప్రకారం అయితే నాకు ఇక్కడ అటాచ్మెంట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో మీరు కూడా ఖచ్చితంగా ఇవి అప్లికేషన్ చేసే ముందు ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని రెడీగా ఉండాలన్నమాట. ఓకేనా. సో స్టార్ మార్కుని మీరు అటాచ్మెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ ప్లీజ్ అప్లోడ్ హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే అదర్ నేను పెట్టాను కదా, అదేమన్నా ఉంటే పెట్టుకోండి. అంటే ఇందాక పీజీడీసీ పెట్టాను, పీజీడీసీ కూడా నేను పెట్టాల్సిందే. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ నేను అప్లోడ్ చేస్తున్నాను, రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ స్కానర్డ్ సిగ్నేచర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ KB లోపు మాత్రమే మనం చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి నాకు అడుగుతుంది, ఎస్ఎస్సి అటాచ్మెంట్ అడుగుతుంది, అప్లోడ్ చేయమని మెమో అండ్ గ్రాడ్యుయేషన్ మెమో అడుగుతుంది, అండ్ క్యాష్ మెమో అడుగుతుంది, అండ్ అదర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమైనా ఎంట్రీ చేస్తే అది కూడా అడుగుతుంది నాకు. సో మీరు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళైతే ఇంకా తక్కువనే అడగవచ్చు, చూసుకోండి. ఫోటో సిగ్నేచర్ మాత్రం కంపల్సరీ అడుగుతుంది. సో తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు అనమాట. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు బీసీ వాళ్ళకైతే 600 రూపాయలు ప్లస్ జీఎస్టీతో కలుపుకొని 623 రూపాయల 60 పైసలు కనబడుతుంది. ఇక్కడ డిక్లేర్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఒకసారి ప్రీవ్యూ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ₹60 ఓకే, సో మొత్తానికైతే 623 బట్ నేను మొత్తానికి ఇక్కడ ఐ హియర్ బై క్లిక్ చేసేసి ప్రీవ్యూ మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. అన్నీ ఓకే ఉన్నాయి. నా ప్రీవ్యూ కూడా ఇక్కడ కనబడింది, ఫోటో సిగ్నేచర్ కూడా అన్నీ రైట్ ఓకే ఉన్నాయి. ఇక్కడ ఓకే కనబడుతుంది చూడండి. ఓకే మీద క్లిక్ చేశాను, సబ్మిట్ కొడుతున్నాను. డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అంటుంది, ఓకే చేస్తున్నాను. సో డైరెక్ట్గా మనకు పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ QR కోడ్ కనబడుతుంది, యూపీఐ కనబడుతుంది, సో నెట్ బ్యాంకింగ్ కనబడుతుంది. ఏదంటే అది మీరు యూజ్ చేసుకొని అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. సో నేనైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా వెళ్దామని అయితే అనుకుంటున్నాను కాబట్టి ఏ నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకోండి. మీరు అక్కడ QR కోడ్ ఉంది హ్యాపీగా, అఫ్కోర్స్ మీరు దాన్ని కూడా చూజ్ చేసుకోవచ్చు. సో పే నౌ మీద క్లిక్ చేస్తున్నాను. సో కొన్ని కాన్ఫిడెన్షియల్ ఉంటాయి కదండి, వెయిట్ చేయండి.
సో కన్ఫర్మ్ కొద్దిగా క్లిక్ చేశాను. రైట్, మనకైతే వస్తుంది. ఓటీపీ కూడా రావడం అయితే జరిగింది. ఓకే, కన్ఫర్మ్. సో ఈ విధంగా నేను మొత్తం కూడా చేయడం అయితే జరిగింది. మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ పేమెంట్ జరిగేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనకు సైట్ ఎటువంటి రీఫ్రెష్ చేయదని ఇక్కడ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇది మనకు హైకోర్టుకి సంబంధించి జాబ్ అప్లికేషన్ చేసే విధానం. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.